నమస్తే. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఇది నేను రాసి చదువుతున్న కథ. మంచి మనిషికి మంచి రోజులు. విని మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోవిందరావుకి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తెలిసింది ఈ నెలాఖరికి తాను రిటైర్ అయిపోతున్నానని. ఆఫీస్కి వెళ్ళేసరికి ఆర్డర్ తన టేబుల్ మీద పెట్టారు. అది చూసేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నిజమే, మరి ఆ సంగతే మర్చిపోయాడు. గతంలోకి వెళ్తే తన పెళ్లినాటికి తనకి 2 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి బొంబాయిలోను, మరొకటి ఉన్న ఊళ్ళోనూ. తక్కువ జీతం అయినా ఉన్న ఊళ్ళో మంచిది కదా, అందుకని ఈ ఉద్యోగంలో చేరాడు. చాలా జీతంతో సంసారాన్ని వస్తున్నాడు. 3,000తో చేరిన ఉద్యోగం ఇప్పుడు 30,000 వస్తున్నాయి. ఉన్న ఒక కూతురికి పెళ్లి చేసేశాడు. దానికోసం ఇల్లు తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఆలోచనలో వస్తున్నాడు. ఈలోగా సార్, ఆఫీసర్ గారు పిలుస్తున్నారు అని ఆఫీస్ ప్యూన్ పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు. తన ఛాంబర్లోకి వచ్చిన గోవిందరావుని చూసి ఆఫీసర్ ముకుందరావు గారు, రండి గోవిందరావు గారు కూర్చోండి అని తనకు ఎదురుగున్న కుర్చీ చూపించాడు. గోవిందరావు ఆఫీసర్ గారు నమస్కరించి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ముకుందరావు నెమ్మదిగా మాట్లాడాడు. చూడండి గోవిందరావు గారు, మీకు విషయం తెలిసే ఉంటుంది. మాకు బాధగానే ఉంది. ఉద్యోగం విరమణ అనేది ప్రతి ఉద్యోగికి ఏదోసారి వస్తుంది. మాకు బాధగానే ఉంది. కానీ మన చేతిలో ఏముంది చెప్పండి? పై అధికారుల ఆర్డర్ పాటించడం తప్ప. మీరు మాత్రమే కాదు, ఈరోజు ఇంకో 4 కూడా రిటైర్ అవుతున్నారు కదా అని ఆగి, చూడండి మీలాంటి తెలివైన వాళ్ళు వెళ్ళిపోతుంటే మాకు బాధగానే ఉంటుంది కదా. పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎందుకంటే మరి ఏం మాట్లాడలేను. అసలు మీ కృషికి మెచ్చుకునే కదా మీకు ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు 3 సార్లు ఇచ్చారు మన వాళ్ళు అని ముగించాడు. గోవిందరావు ఇంటికి వెళ్ళేసరికి భార్య ఎదురొచ్చింది. ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ సోఫాలో హాల్లో కూర్చున్నాడు. అతని ముఖ కవలికలు చూసి అతని భార్య పార్వతి, ఏమైంది అని ఆతృతగా అడిగింది. గోవిందరావు, పార్వతి నా పని అయిపోయింది అంటూ దాదాపుగా ఏడ్చినంత పనిచేశాడు. పార్వతి, అసలు ఏమైందండి అంటూ గాబరాగా అడిగింది. గోవిందరావు, ఈ నెలాఖరుతో నా సర్వీస్ అయిపోతోందని మా వాళ్ళు గుర్తు చేశారు. నేను ఆ సంగతి ఏం మర్చిపోయాను అని వాపోయాడు. పార్వతి, అవును నాకు గుర్తుంది. మీరు ఇలాగ బాధపడతారనే నేను ఆ ప్రస్తావన మీదుగా తీసుకురాలేదు నిదానందంగా అంది. గోవిందరావు ఆశ్చర్యంగా, ఏమిటి నీకు బెంగలేదా అన్నాడు. బెంగెందుకండి, ఇలా అన్నింటికీ బెంగ పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉండలేము. నారు పోసినవాడే నీరు పోస్తాడు అంది. తన భార్య ధీమా చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు భార్యని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అది కాదు పార్వతి, అమ్మాయి పెళ్లి కోసం చేసిన లోన్ ఇంకా అలాగే ఉంది, తీర్చాలి కదా. పార్వతి మరేం మాట్లాడినా వంటింట్లోకి వెళ్ళిపోయింది. గోవిందరావుకి ఆఫీసులో సెక్షన్లో మంచి పేరుంది. ఆఫీసులో ఎలాంటి సమస్య అయినా చాకచక్యంగా నిర్వహిస్తాడని అతని పేరు ఉంది. అకౌంట్ సెక్షన్ వేయడంలో దిట్ట. ఆఫీసు ఉద్యోగుల సర్వీసు విధి విధానాలు అతనికి తెలిసినంతగా పై అధికారులు కూడా తెలియవు. అందుకే బ్రాంచ్ ఆఫీసులోనే కాదు, హెడ్ ఆఫీసులో కూడా మంచి పేరు సంపాదించాడు. గుమాస్తాగా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. చెడు అలవాట్లు లేవు. అనుకూలమైన భార్య, ఒకతే కూతురికి చదువు చెప్పించాడు. సమయం చూసి పెళ్లి చేసేసాడు. రోజులు గడిచిపోతున్నాయి. గోవిందరావు రిటైర్ రోజు రానే వచ్చింది. అతని మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ ఫంక్షన్కి హెడ్ ఆఫీస్ నుంచి బాస్ ముఖేష్ గారు కూడా వచ్చారు. పొద్దుటి నుంచి ఫంక్షన్ కోసం ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది. ఉద్యోగులు ఒక్కొక్కరు వచ్చి గోవిందరావుకి అభినందనలు చెప్పసాగారు. కొంతమంది అతని మంచితనాన్ని పొగిడితే, కొంతమంది ఇంత మంచి సహోద్యోగిని పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నారు. సాయంత్రం 5 గంటలకు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన బాస్ అధ్యక్షతలో గోవిందరావు రిటైర్మెంట్ సభ జరిగింది. అతనితో పాటుగా రిటైర్ అవుతున్న మరొక 4 కూడా వేదిక మీదకి చేరుకున్నారు. వారి పేర్లు, హోదాలతో నిండిన బ్యాడ్జీలు వారి ధరించి ఉన్నారు. బాస్ ముఖేష్ గారు, అతని బ్రాంచ్ మేనేజరు ముకుందరావు రిటైర్ అవుతున్న వారి గురించి, కంపెనీ ఎదుగుదలకు వారు చేసిన కృషి గురించి పొగిడి సన్మానం చేశారు. కొంతసేపటికి సభ ముగిసింది. ఒక్కొక్కరు సభరించి బయటికి వెళ్తున్నారు. గోవిందరావు కూడా చివరి తన సెక్షన్కి వెళ్ళి తన సంబంధించిన వస్తువులను తీసుకుని అక్కడ గోడ మీద ఉన్న కంపెనీ వ్యవస్థాపకు దండం పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు తనకు తిండి పెట్టినందుకు జన్మకు రుణపడి ఉంటారని అనుకుని బయలుదేరాడు. సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న క్యాష్ ఆఫీసులోంచి మాటలు వినిపిస్తున్నాయి.
చేతికి ఉన్న వాచిలో టైం చూసుకున్నాడు. సమయం 6 గంటలు దాటిపోతుంది. ఆశ్చర్యంగా అటువైపు అడుగులు వేశాడు. అక్కడ ఉన్న ఆ దృశ్యం చూసి అవక్కైపోయాడు. ఆ రోజు తనతో పాటు రిటైర్ అవుతున్న క్యాషియర్ శేషు సేఫ్ లాకర్లోంచి కొన్ని కరెన్సీ కట్టలు తీసి తన క్యారేజీ బ్యాగ్లో సర్దేసుకుంటున్నాడు. అది చూసి గోవిందరావు ఆవేశంతో ఊగిపోయాడు. ఏ శేషు, నువ్వు చేస్తున్న పనేంటి? ఆ డబ్బేంటి అలా సంచిలో పెడుతున్నావు అడిగాడు. శేషు, చూడు గోవిందరావు, నువ్వు నేను రిటైర్ అయిపోయాం. మన గురించి ఎవరు పట్టించుకోరు. నువ్వు గొడవ చేయకుండా ఊరుకుంటే నీకు కొంత ఇస్తాను. ఇన్నాళ్ళ సర్వీసులు నువ్వు ఏది సాధించి చెప్పు అన్నాడు. నా బంధులో ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను, నిన్ను ఆ తప్పు చేయనివ్వను అంటూ శేషుతో పెనుగులాడాడు. అంతే, వెనక నుంచి ఎవరో బలమైన వస్తువుతో గట్టిగా మోదారు. దాంతో అబ్బా అంటూ కూలిపోతూ శేషుతో కూడా పెరుగులాడడం మానకుండా తల మీద గాయంతో క్రమేపీ స్పృహ కోల్పోయాడు. గోవిందరావుకి స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. తలకు కట్టబడి ఉంది. అతని స్పృహ రావడం చూసి అక్కడే ఉన్న భార్య, ఆఫీసు మేనేజర్ ముకుందరావు, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన బాస్ ముఖేష్, వారి ముఖాల్లో ఆనందం, సంతోషం విరివిరిసింది. సంగతి తెలిసి డాక్టరు, ఇన్స్పెక్టరు లోపలికి వచ్చారు. డాక్టర్ గోవిందరావుని పరీక్షించి అంతా బాగుంది, నో ప్రాబ్లం, ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని బయటికి వెళ్ళిపోయాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, గోవిందరావు గారు, మీరు రిటైర్ అయిపోయి కూడా నాకెందుకులే అని అనుకోకుండా ఎంతో బాధ్యతతో వ్యవహరించారు. మీరు అతనితో పెనుగులాడుతున్నప్పుడు మీ చేతికి చిక్కిన అతని పేరున్న బ్యాడ్జ్ ఆధారంగా అతన్ని సహకరించిన మరొక వ్యక్తిని అరెస్ట్ చేయగలిగాం. చేజారిన కంపెనీ డబ్బుని రాబట్టగలిగాం. వాళ్ళు నేరం ఒప్పుకున్నారు అన్నాడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ముఖేష్ మాట్లాడుతూ, గోవిందరావు గారు, మీ సర్వీసులో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా మసులుకున్నారో అంచే బాధ్యతగా ఇప్పుడు కూడా వ్యవహరించారు. శేషు దోచుకున్న 25 లక్షల రూపాయలు తిరిగి పొందగలిగాం. మీ మేలు మేము మన్నటికి మర్చిపోలేము అన్నాడు. అతని భార్య పార్వతి, ఎన్నాళ్ళు మనల్ని పోషించిన కంపెనీ రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలంది. ముకుందరావు, గోవిందరావుకి తగిన ఇల్లాలి దొరికింది అనుకున్నాడు. అదే రోజు పోలీస్ స్టేషన్లో శేషుని ఎస్ఐ ప్రశ్నించసాగాడు. మిస్టర్ శేషు, ఇంతకుముందే మీరు పదవి నుంచి రిటైర్ అయ్యారు కదా, సేఫ్ తాళాలు మీ దగ్గర ఎందుకు వచ్చాయి అడిగాడు. ఎలాగో శిక్ష తప్పదనుకుని నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. సేఫ్ తాళం డూప్లికేట్ చేయించి ఉంచాను. నా స్థలంలో కొత్తగా క్యాషియర్ బాధ్యతలు చేసుకున్న రమణమూర్తికి యథావిధిగా లెక్క ప్రకారం అప్పచెప్పేశాను. తర్వాత ఫంక్షన్ అయ్యాక ఎవరూ చూడకుండా తిరిగి క్యాష్ సెక్షన్లోకి వచ్చి నేను సిద్ధంగా ఉంచుకున్న డూప్లికేట్ తాళంతో ఈ పనికి సాహసించాను. గోవిందరావు దొరికిపోయాను అని తలదించుకున్నాడు. మర్నాడు గోవిందరావుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి పరామర్శించి వెళ్ళారు. తర్వాత తన ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ బాసు మరియు పోలీస్ శాఖ వాళ్ళు అతనికి ప్రత్యేక సన్మానం చేస్తున్నారని చెప్పి అతని భార్యని తీసుకెళ్లారు. గోవిందరావుకి ప్రత్యేక సన్మాన సభలో బాస్ ముఖేష్ గారు, పోలీసు అధికారులు అతన్ని సన్మానం చేశారు. ముఖేష్ గారు మాట్లాడుతూ, గోవిందరావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సందర్భంగా ఆఫీస్ తరపున 2 లక్షల రూపాయలు బహుమతి ప్రకటిస్తున్నాను అన్నాడు. అంతేకాదు, వీరి సర్వీస్ని మేము వదులుకోవడం ఇష్టం లేదు. అందుకని ఒక ప్రత్యేక ఉద్యోగుల ట్రైనింగ్ సెల్ ఓపెన్ చేసి ఆ బాధ్యత వీరికి అప్పగించాం అని ముగించాడు. గోవిందరావు ఇంట ఆనందం వెలివిరిసింది. పార్వతి, చూశారా విధి చేసే వింతలు? ఉద్యోగం పోతుందని మీరు బెంగ పెట్టుకుంటే మీలాంటి వాళ్ళను మీ ఆఫీస్ వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. అందుకే దేనికే బెంగ పెట్టేసుకుని బాధపడుతూ కూర్చోకూడదు అంది. శుభం.